वापस लगा लो, लगा दो वापस। वो म्यूजिक बंद कर दो उसका। पंचिंग कंपनी का। और वहां से जाके जरा डिक्की उठा देना, डिग्गी उठा लो, डोर डाल दो। हाँ, जो इधर का भी लब्बर लगा लेना इधर आके। दोनों का लब्बर लगा लेना। बानेट उठा लो। अभी जाके इंजन स्टार्ट कर दो। लगा అలీ మేజర్ మోటార్స్ మాది తెలంగాణ స్టేట్లో జైచాల్ జిల్లా అన్న. ఇది ఈరోజు గురువారం అన్న, మే 4వ తారీఖు 2023. నేను ఢిల్లీలోనే ఉన్నాను. ఒక 4 రోజుల కింద నేను ఢిల్లీకి వచ్చినానన్న. ఒక కర్ణాటక వాళ్ళకి ఇన్నోవా కావాలంటే ఆయన టికెట్ బుక్ చేస్తే ఇక్కడికి వచ్చినాను. వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఉంటున్నానని తెలిసి నిజామాబాద్ నుంచి ఇంకొక కస్టమరు ఒక వెహికల్ కావాలన్నాడు, స్విఫ్ట్ డిజైర్. అండ్ ఈ డిజైర్ కావాలని చెప్పి ఆయన అన్న నేను వస్తున్నాను ఒక 2 డేస్లో, మీరు అక్కడే ఉండండి అని చెప్పి నాకు భయాన పంపించాడన్న 10,000 రూపాయలు. మీరు అక్కడే ఉండండి అన్న, నేను వచ్చిన తర్వాత వెహికల్ తీసుకుంటాను, అప్పట్లో చూసి పెట్టమన్నాడు. సరే అని చెప్పి నేను ఒక 4-5 వెహికల్ చూశాను. కానీ ఆ 2 డేస్లో రావాల్సిన మనిషి అంటే ఈరోజు ఆయన ఇక్కడ ఉండాల్సింది, కానీ ఆయన కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆయన రాలేకపోయాడు. కానీ ఆయన ఒకటి చెప్పాడు, అన్న నేను రాకపోయినా కానీ నాకు ఇబ్బంది లేదు,
మీరు బండిని చూసి ఓకే చేస్తే చాలా నేను బండిని తీసుకుంటాను, నాకు బండి కంటైనర్ వేసి పంపించండి అని చెప్పాడు. అట్లా నేను ఎవరికి ఇంతవరకు బండి లేదన్నా, అట్లా ఇయ్యను కూడా. ఎవరికైనా బండి కావాలంటే డైరెక్ట్గా రావాలి, బండిని చూడాలి, మీరు డీల్ ఏం జరుగుతుంది, అది ఏం జరుగుతుంది, మీరు ఫుల్ సాటిస్ఫైగా నా ఎదురుగా అయితేనే నేను వాళ్ళకి బండి ఇస్తాను. అంతే తప్ప వేరే ఎవరికి అట్లా బండి ఇచ్చేది లేదు. ఇప్పుడు మీరు అక్కడ ఉండి నేను పంపిస్తాను డబ్బులు పంపించండి అంటే అట్లా కుదరదన్నా. ఎందుకంటే కొనేది బండి కొంటున్నారు కాబట్టి రండి చూడండి. అంత బిజీ ఉన్నా కానీ కొంచెం టైం తీసుకుంటారు. మీరు రాలేకపోతే మీ మనిషిని ఎవరైనా పంపించండి, వాళ్ళు ఓకే అంటేనే బండి కొనండి. కానీ ఈ మనిషి నాకు, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ ఆయన నాకు 10,000 రూపాయలు డబ్బులు పంపి 2 రోజులు ఆగమని చెప్పి రోజు ఫోన్ చేస్తున్నాడు కనుక ఇక ఆయన మీద నమ్మకంతో ఆయన కొంచెం నన్ను రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఆయనకు బెండ్ కావాల్సి వచ్చింది. బెండ్గా అయిపోయి ఆయనకి బండిని ఇక ఓకే చేసి ఆయన రాకపోయినా కంటైనర్లో వేసి పంపిస్తున్నాను ఈ బండిని. ఈ బండికి విషయానికి వస్తానా, ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ 2013 మ్యానుఫ్యాక్చర్ అండ్ 2013 రిజిస్ట్రేషన్ వీడియో వేరియంట్. ఇది బండి టోటల్ టు టోటల్ ఒరిజినల్ డీజిల్ బండి. ఇది టోటల్ టు టోటల్ ఒరిజినల్ బండి. 61,000 కిలోమీటర్, 61 నుంచి 62 మధ్యలో తిరిగింది. 61 కిలోమీటర్ తిరిగింది బండి. సింగల్ ఓనర్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. మీరు వీడియోలో చూసుంటారు, ఏ పీస్ చేంజ్ కాలేదు. చెత్త నుంచి ముందు నుంచి వెనక వరకు అంతా టోటల్ టు టోటల్ ఏ పీస్ చేంజ్ కాలేదు, ఏ పీస్ డెంట్ కాలేదు. జస్ట్ సైడ్లో టచ్అప్ అయినాయి అక్కడక్కడ. దాంతోపాటుగా లోపల పిల్లర్స్, అప్రాన్స్ అండ్ ఇంజన్ ఇవన్నీ మాత్రం పర్ఫెక్ట్లో కండిషన్లో ఉన్నాయి. ఎక్కడ స్మోక్ లేదు, అండ్ ఆయిల్ గేజ్ నుంచి స్మోక్ లేదు, నాయిస్ లేదు, పైగా సస్పెన్సర్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. 4 సిల్ టైర్లు ఉన్నాయి బండికి. ఒక టైర్ వచ్చేసి 70% దాకా డిక్కీ స్టెప్నీ టైర్ ఉన్నది, 4 సిల్ టైర్లు ఉన్నాయి. ఫుల్ ఇన్సూర్డ్ ఉంది బండి. ఇంకొక 2 నెలలు ఉన్నది ఫుల్ ఇన్సూరెన్స్. అది మనకు రిజిస్ట్రేషన్ అయ్యే వరకు సరిపోతుంది. ఆ తర్వాత మనం మన పేరు మీద కట్టించుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్. చెప్తున్నాను కదన్నా, బండి వచ్చేసి 2013 వీడిఐ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ సింగల్ ఓనర్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. బండి 61,000 నుంచి 62,000 మధ్యలో తిరిగింది. సో ఫైనల్గా 62,000 అనుకోండి. బండి టోటల్ టు టోటల్ జెన్యూన్ అండ్ ఒరిజినల్ విత్ సర్వీస్ రికార్డ్, షోరూమ్ ట్రాక్తో ఉన్నది. ఫుల్ ఇన్సూరెన్స్, 4 సిల్ టైర్లు, ఒకటి స్టెప్నీ 70% ఉన్నది బండి. ఇక ఈ బండి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎట్లయితే వాళ్ళు మెయింటైన్ చేశారో అది మొత్తం రికార్డ్తో సహా ప్రతి పేపర్ అవైలబుల్ ఉన్నది ఓనర్ దగ్గర. ఆ పేపర్లు అన్నీ ఇచ్చినాడు. దాంతోపాటుగా దీనికి ఎక్స్టెండెడ్ ఇన్సూరెన్స్ కింద దీని లైఫ్ అండ్ పెంచుకోవడానికి ఆయన ఫస్టే 10,000 ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ కట్టుకున్నాడు కంపెనీ. అది ఎప్పుడు కొన్నప్పుడే, పర్చేజ్ చేసినప్పుడే 10,000 ఇన్సూరెన్స్ కట్టి పెట్టుకున్నాడు అన్న. అది కూడా ఉంది బండికి. ఎక్స్ట్రా లైఫ్ అంటారు దాన్ని, ఎక్స్ట్రా లైఫ్ ఇన్సూరెన్స్ ఫస్టే కట్టి పెట్టుకున్నాడు. అది కూడా అవైలబుల్ ఉన్నది బండికి. అండ్ ఈ బండి ధర వచ్చేసి 3,20,000 మనం కస్టమర్కి ఇప్పడం జరిగింది. విత్ ఎన్ఓసి, ఇన్వాయిస్ ఆల్ ఇంక్లూడ్ అన్నీ కలిపి 3,20,000 బండికి ఆయనకు ఇప్పడం జరిగింది. ఇది ఆయన మొత్తం సాటిస్ఫై అయితేనే ఆయనకి ఇచ్చినాం దీన్ని. రేటు కానీ బండి కానీ అన్నీ ఆయన సాటిస్ఫై అయినా ఓకే అనుకున్నప్పుడు ఆ బండిని మనం ఆయన డీల్ చేసి ఇచ్చినామన్నా. టోటల్ టు టోటల్ ప్రతిదీ డాక్యుమెంట్లు అన్నీ క్లియర్ అయిపోయినాయి. అఫిడవిట్ కొట్టించినాం, ప్రతిదీ రీసెర్చ్ చేయించినాం, ఎన్ఓసికి అప్లై కూడా చేసినాం, అన్నీ అయిపోయినాయి. ఇంకా 4 డేస్లో 5 డేస్లో ఎన్ఓసి వస్తుంది, ఇన్వాయిస్ వస్తుంది ఆయనకు కంపెనీ నుంచి డైరెక్ట్గా. అది డైరెక్ట్గా ఆయన అడ్రస్కే పోతుంది. ఆయన అడ్రస్ కొరియర్లో వెళ్ళిపోయిన తర్వాత ఈ బండి కంటైనర్లో ఒక 6 రోజుల్లో ఆయన చేతికి చేరుకుంటుంది. ఇక్కడ కంటైనర్ వేస్తే కొంచెం ఇప్పుడు వెదర్ కొంచెం బాగాలేదు, సో 4 రోజులు 5 రోజులు పట్టాల్సింది, వారం కూడా పట్టొచ్చు. అది కంటైనర్ ఇక మెల్లిగా పోతుంది ఎట్లా పోయినా కానీ. అక్కడ ఆయన నిజామాబాద్లో డెలివరీ తీసుకుంటాడు బండిని. కంటైనర్ ఆయన వచ్చినాడు, ఆయన కంటైనర్ ఇంత వీడియోలో అక్కడక్కడ కనిపిస్తుంటాడు. ఆయన దీన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు హర్యానా గుడిగాంకి వెళ్ళిపోతుంది బండి, అక్కడ నుంచి కంటైనర్లో వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరికైనా మీకు బండ్లు కావాలనుకుంటే, ఢిల్లీ నుంచి పర్చేజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి అన్న. 7780346803 నా నెంబర్ అన్న. ఫోన్ చేసే ముందు ఒక 2 రోజుల ముందు మీరు ఇక్కడికి వచ్చే ముందు నాకు ఫోన్ చేయండి. వస్తే లేదా నేను అక్కడ ఉంటేనేమో అక్కడ నుంచి కలిసి వద్దాం, లేదా ఇక్కడనే ఉంటేనేమో వచ్చి ఫోన్ చేయండి. మీకోసం నేను బండ్లు రెడీ చేసి పెడతాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు బండ్లు చూపిస్తాను. మీరు ఏ బండి అయినా అడగండి, పెట్రోల్, డీజిల్, సిఎన్జీతో సంబంధం లేదు. ఏదైనా సరే, ఆల్టో నుంచి ఆడి కానీ ఏదైనా సరే, ఏ బండి అయినా సరే, కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్పండి. మీకు ఓకే అనుకుంటే మీకు బళ్ళు చూపిస్తాను. చూపించిన తర్వాత డీల్ అనేది ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళతో ఎదురుగా పెట్టే డీల్ అవుతుంది. వాడు చెప్పేవాడు ఎంత చెప్తున్నాడు అది మీకు అనవసరం, మనకు అనవసరం. అది మీరు ఎంత అడుగుతారో, ఎంత కొంటారో, మీకు బండి ఇలా నచ్చింది అన్న సంగతి మీరు డైరెక్ట్గా మీ కళ్ళ ముందే ఉండి తీసుకెళ్ళిపోండి. ఇది అన్న, దీనికి నేను 15,000 రూపాయలు కమిషన్ తీసుకుంటాను. ఏ బండి అయినా సరే ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అది మీ బాధ్యత. ఇది అన్న విషయం. కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. మళ్ళీ చెప్తున్నానన్న, 7780346803 నా నెంబర్ అన్న. నా పేరు అలీ, మా తెలంగాణ స్టేట్లో జగిత్యాల జిల్లా అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బంధని